మీరు మొన్న చూసినారు శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు మొన్న మనం పోతే రద్దు చేసి పోతే చాలామంది కలలు కన్నారు. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు దోస్తాన చేసుకున్నారు. పాము ముంగిసా ఒకటైనవి మొట్టమొదటిసారి చరిత్ర ఎన్నడూ జరిగింది. విచిత్రమైన అప్పుడెప్పుడో బ్రహ్మం గారు చెప్పిండట, కలియుగం వస్తుంది, ఆ కలియుగంలో మీరు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తారని చెప్పిండట. ఒక అసొంటి విచిత్రమే కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి. మన రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు అలైబలై చేసుకొని ఇద్దరు జంటగా మొత్తం తెలంగాణ అంతా తిరిగిరు. మీ దగ్గర కూడా పోటీకి పెట్టిండ్రు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా మక్తల్లోనో ఇంకొక ఎక్కడ పోటీ పెట్టిరు తెలుగుదేశం వాళ్ళు. ఏమైంది మరి? వాళ్ళు కన్నా రంగుల కళలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఆనాడు ప్రజాకూటం వస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. కొద్దిగా మనోళ్ళు కూడా ఆగమైనారు చూసి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆగమైనా లేదా కొద్దిగా. ఆ పేపర్ల నిండా ఎటు చూస్తాడే చంద్రబాబు పంపిన డబ్బులన్నీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి ఎటు పడతాడు. పేపర్ల నిండా వాళ్ళే, టీవీల నిండా వాళ్ళే, ఎక్కడ చూస్తే వాళ్ళే కనబడి కొద్దిగా మనోళ్ళు కూడా కొంత ఆగమైనరు. కానీ అందుకే మనం అనుకున్న 100 కాకుండా 90కి వచ్చినాం. అయినప్పటికీ గొప్ప మెజారిటీలతో ఒక్కొక్క శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు 50,000 పైచిలకు, అన్నగారు లక్ష్మారెడ్డి గారు 50,000 పైచిలకు, మన వెంకటేశ్వర రెడ్డి గారు 6,000 ట్రక్ వేసుకపోయింది. కానీ లేకపోతే ఈయన కూడా 42,000 ఆయన కన్నా వచ్చేది. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎటు చూస్తే అటు 40,000-50,000 బ్రహ్మాండంగా అద్భుతమైన మెజారిటీలతో గెలిచి దేశం మొత్తం అబ్బురపడే విధంగా, అరే ఇదేం మెజారిటీలు, ఇదేం గెలుపు, అఖండమైన మెజారిటీలతో గెలవడం జరిగింది. దానికి కారణం ఏందని చెప్పి అలా అటు చంద్రబాబు నాయుడు, ఇటు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అందరు తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలంటే వాళ్ళు ఒకటే అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకున్నాడు. రైతులను రైతు బంధు పథకం ద్వారా, చరిత్రలో ఎవరు చేయని పని ద్వారా రైతుల మనసు గెలుచుకున్నాడు కేసీఆర్ అనేది వాళ్ళకి అర్థమైనా ఏంటంటే చెప్పేందుకు బేసిజం అడ్డం వస్తాను. అర్థమై కూడా కేసీఆర్ మంచి పని చేసిండు అని చెప్తేందుకు వాళ్ళకి ఎక్కడో అహంకారం అడ్డం వస్తున్నది. అందుకే ఏం చేసిండ్రు, మనం రైతు బంధు అని పెట్టుకుంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి పేరు మార్చిండు, కాపీ కొట్టిండు. అదే పథకం ఆయన పెట్టుకున్నాడు. పర్వాలేదు, దేశంలో ఎట్లయితేమి రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారులేస్తే మనం తిడతాడు, కానీ అన్ని మన స్కీములు కాపీ కొడతాడు. మనం ఇక్కడ రైతు బంధు పెట్టి 2 ఏళ్ళు కాగానే ఇప్పుడు చంద్రబాబుకి ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. సడన్గా రైతులు గుర్తొచ్చారు ఆయనకు కూడా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అన్నట. ఇన్ని రోజులేమో ఆంధ్రప్రదేశ్లో అన్నదాత దుఃఖీభవ, ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల చుట్టూ గింగిరాలు కొడతా ఉన్నాడు. మనం ఇక్కడ కళ్యాణ లక్ష్మి అంటే పసుపు కుంకుమ అని అక్కడ ఒకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లని అక్కడ పెట్టిండు. అన్నపూర్ణలా పూర్ణ తీసేసిండు, అన్న క్యాంటీన్లని అది పెట్టిండు. అన్ని కాపీ కొట్టుడే.